గబ్బూరు పుణ్యక్షేత్రం మంత్రాలయం నుండి 75 కిలోమీటర్ల దూరం మరియు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పుణ్యక్షేత్రం రాయచూర్ మరియు దేవదుర్గ తాలూక్ మధ్యలో ఉన్నది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ ప్రసన్న రాజేశ్వర స్వామి ఈ పుణ్యక్షేత్రంలో నిలయమై ఉన్నారు. గబ్బూర్ కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర ఈ దేవాలయానికి దారిని సూచించే ఒక బోర్డు ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్నదే గబ్బూర్ కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్. దర్శనానికి వచ్చే భక్తులు ఈ దారిలో వెళ్ళి కుడివైపుకు తిరిగితే దేవాలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ ప్రసన్న రాజేశ్వర స్వామి నిలయమై ఉన్నారు. ఈ దేవాలయం శ్రీ శివకేశవ దేవాలయం. ఈ దేవాలయానికి 2 ద్వారములు ఉన్నవి. ఒక ద్వారము తూర్పు దిక్కులో మరియు మరియొక ద్వారము ఉత్తర దిక్కులో ఉన్నది. ఈ దేవాలయంలో విశేషముగా ఆదివారం ఉదయం 10:30 తర్వాత పంచామృతాభిషేకం మరియు వేడి నీటి అభిషేకం జరుగును. భక్తులు కాళ్ళు చేతులు కడగడానికి కుళాయిలు ఏర్పాటు చేయబడ్డాయి.
1213వ శతాబ్దం నుంచి 2024 వరకు అని చూస్తే 811 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇది వచ్చి. గబ్బూరు అనే పేరు వింటున్నారు. దీని పేరు ఫస్ట్ పేరు వచ్చి గోపురాపురం. ఆ మీద గబ్బూరు అని మార్పడింది. మీరు గబ్బూరులో ఎక్కడైనా తిరగండి, శివాలయాలే దొరుకుతాయి మీకు. వైష్ణవ ఆలయాలు అంటే ఇది మాత్రం. వాణిపీఠం పైన ఎందుకు వచ్చినారంటే ఈ ఆలయం కూడా శివుడికని నిర్మించిన ఆలయం. ఆ సమయంలోన శ్రీవారి గారు ఆయన కళ్ళులోన వెళ్ళి, నీ కోసం నిర్మించిన ఆలయంలోన నాకు ఒక చోటు కావాలి అన్న అడిగిన తర్వాత అప్పుడు శివుడు ఏమంటారంటే, నా కోసం నిర్మించబడిన పీఠం పైన వస్తే మాత్రం మీకు స్థానం ఉంది, లేదంటే లేదన్నప్పుడు ఆ సమయంలోన అగస్త్య మహామునిలు ప్రతిష్టాపించినారని ఒక పురాణం ఉంది. ఇక్కడున్న శ్రీవారి గారు వేరే అవతారంలో ఉన్నారు, వేరే వేరే అవతారంలో చూపిస్తున్నారు. పైన క్షీర రాక్షసుడు కీర్తి ముఖం లాంటిది ఆ శిరస్సు పైన చూడండి. ఆ మీద నాగదేవతలు కనిపిస్తాయి, నాగాభరణాలు. కింద ఆ శ్రీవారి గారి పాదాల పక్కన హనుమంతుడు కనిపిస్తాడు. లెఫ్ట్ సైడ్ లోన గరుడ దేవుడు, మధ్యలో ఉండేది శ్రీవారి గారు. మత్స్యావతారంలో ఉన్న కర్ణకుండలం. టోటల్ 6. ఆమెద తిరుపతి నుంచి ఎక్కడ చూసినా కమల పీఠానికి శ్రీవారి గారు ఉంటారు. ఇక్కడ మాత్రం పానిపట్టం పైన వెలిసిన్నారు. శ్రీవారి గారి శిరస్సు పైనుంచి అభిషేకం చేస్తే పాదాలకి రాళ్ళొట్లనే ఆ నీళ్లు చల్లటి నీళ్ళుగా మారిపోతాయని విశేషం ఇక్కడ. అదే అభిషేకం
అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద కుమారుడు గోవింద ప్రార్థನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಏಕಂದವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಆಪದ್ಬಾಂಧವ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಕುಮಾರುಡು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಗವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ಸನಂದನ ಗೋವಿಂದ ವೀರವೆಂಕಟ ಗೋವಿಂದ ಪ್ರಾಣಪುರುಷ ಗೋವಿಂದ ಹರಿದಾಸ ಗೋವಿಂದ ನವನೀತ ಗೌರ ಗೋವಿಂದ ಬಾಲಕಶ್ರೀ ಗೋವಿಂದ ಅಪವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುರ್ಮಲರ ಗೋವಿಂದ ಅಮಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಲೋಲ ಗೋವಿಂದ ರಾಮಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಪಂಚಾವತಾರ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಪೂರ್ವವತಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ
ఈ దేవాలయంలోని శివలింగం శ్రీ బ్రహ్మసూత్ర శివలింగం. ఈ ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలని వస్తే నవరాత్రి, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఈ 3 కార్యక్రమాలు వైభోగంగా జరుగుతున్నాయి. మీరు అన్ని కాడ ఈ నవరాత్రి కార్యక్రమాలు చూసే ఉంటారు. హోమాలు, హవనాలు, యజ్ఞాలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు, సాయంత్రాలం వాహనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు లాంటివి చూసే ఉంటారు. ఈ అన్ని కాడ ఏముంటుందో యాజ్ ఇట్ ఈస్ మన ఆలయం కూడా అలాగే ఉంటుంది. కానీ సాయంత్రాలం వాహనోత్సవాలని వస్తే ఆలయం చుట్టూ మాత్రం తిప్పుతారు అన్ని కాడ. ఈ ఆలయంలో అలా కాదు. ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన శ్రీవారి గారిని స్థానం పైన కూర్చోబెట్టిన తర్వాత గ్రామోత్సవం చేయాలి. ఊరు బయట బాలాంజనేయ టెంపుల్ అని ఉంది, అక్కడ వరకు వెళ్ళి మన భజన ముఖాంతరంగా వెళ్ళి గ్రామోత్సవం చేయాలి. లాస్ట్ రోజు విజయదశమి రోజు 4 కిలోమీటర్ అడవిలోనే వెళ్ళాలి. మన పెద్దవాళ్ళు అక్కడే చేసినారు జమ్మి వృక్షాన్ని. అక్కడ వరకు వెళ్ళి మన ఆలయం తరఫున పూజా కార్యక్రమాలు అంతా ముగించిన తర్వాత అక్షమీ వృక్షం అంటే ఆ జమ్మి మన పెద్దవాళ్ళు మన ఆలయం పెద్ద పూజారి గారు ఇచ్చిన తర్వాతనే, మా పెద్దనాన్న గారు ఇచ్చిన తర్వాతనే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చేది తీసుకునేది తర్వాతనే చేస్తారు. ఆ రోజు 4:30కి ఇచ్చిన వాళ్ళు రాత్రి రిటర్న్ అయ్యేది 8-8:30కి అవుతాం మేము. ఇలాంటి పద్ధతులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతూనే వస్తున్నాయి. అమిత శివరాత్రి రోజు అఖండ రాత్రి క్షీరాభిషేకం ఉండేది. ఈ సంవత్సరం మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 6 గంటల దాకా శతరుద్రాభిషేకం ఉంది. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల దాకా క్షీరాభిషేకం ఉంటుంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు, మొక్కుబడులు కోరుకొని దేవుడిని ప్రార్థించి ఈ దేవాలయంలో 2 టెంకాయలు కడతారు. భక్తుల కోరికలు తీరిన తర్వాత దేవాలయంలో కట్టిన టెంకాయలలో 2 టెంకాయలను విప్పుతారు. దేవాలయం వెనుక భాగంలో పెద్ద కోనేరు ఉన్నది. దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత తీర్థము మరియు ప్రసాదము లభించును, అన్నదానము జరుగును. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. మా కొత్త వీడియో అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.